అందరికీ నమస్తే. నా పేరు దేవి ప్రసాద్. నా స్టడీస్ వచ్చి నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేశాను. సో నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈ మే 13th జరగబోయే ఎలక్షన్స్ మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మా పార్టీ, మా కాస్ట్, మా వీధిలో ఉన్నాడు, మా ఏరియాకి సంబంధించినోడు అని చెప్పి ఎలక్షన్లో ఓట్లు వేయకండి. ఖచ్చితంగా ఆయన సమర్థుడైతే మీ ఓటు వేస్ట్ అవ్వకుండా ఆయన ఖచ్చితంగా వేయండి. అండ్ నా నమ్మకం ఏంటి అంటే ఖచ్చితంగా జనసేన కొత్త మార్పుని తీసుకొని వస్తుంది. ఈయన 10 years జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఇంతవరకు తెచ్చారు జనసేనని. ఆలోచించి ఓటు వేయాలి. ఏదో సింపుల్గా ఓటు వీడు 500 ఇచ్చాడు, వాడు 1000 ఇచ్చాడు, 2000 ఇచ్చాడు అని చెప్పి మీరు ఓట్లు వేయకండి. అలా వేయడం వల్ల యూత్ చాలా దెబ్బతింటుంది. అండ్ మీ పిల్లల కోసం మీరు ఆలోచించి ఓటు వేయండి. 2000 రూపాయలు తీసుకున్నాం కదా, ఓటు వేయకపోతే మనకే పాపం అని ఆలోచించకండి. ఎందుకంటే ఆ డబ్బులు మనవే. మనం ట్యాక్స్ పరంగా కట్టినవి, మనకి పనులు చేయాల్సినవి, రోడ్లు వేయాల్సినవి ఎన్నో ఆపేసి ఆ డబ్బులు మనకి తిరిగి ఇస్తున్నారు. సో మన డబ్బులే మనకి తిరిగి ఇస్తున్నారు తప్ప వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బులు కాదు. సో వాళ్ళ డబ్బులు మనం తీసుకున్నా కానీ మనకేం అది కాదు. ఆర్థిక పరిస్థితి బాగోపోతేనే కదా మనం డబ్బులు తీసుకుంటాం. సో అలా తీసుకోండి. పరిస్థితి బాగాలేని వాళ్ళు తీసుకోవడంలో తప్పేం లేదు. బట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఖచ్చితంగా డబ్బులు ఎవరికైనా ఎవరి దగ్గర ఎవరిచ్చినా, ఈ బీజేపీ వాళ్ళు ఇచ్చినా, టీడీపీ వాళ్ళు ఇచ్చినా, జనసేన వాళ్ళు ఇచ్చినా, జనసేన వాళ్ళు ఎవరు బట్ చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చినా, ఎవరిచ్చినా కానీ డబ్బులు తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఎవరు సమర్థుడో, ఎవరు కరెక్ట్ అనిపిస్తుందో ఓటు వాళ్ళగా ఆలోచించి వేయాలి. ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో అనేది ఆలోచించండి. ఇది ఏదో ఊరకనే ఎప్పటి నుంచో అంటున్నారు, వాడి మీద 32 కేసులు ఉన్నాయి, వీడి మీద 5-6 కేసులు ఉన్నాయి, ఇదంతా కాదు. మీకు ఆలోచించుకునే సమర్థత లేకపోతే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ దగ్గరికి వెళ్ళండి, ఆయన అడగండి ఎవరికి ఓటు వేస్తే బెటర్ అని. ఇన్ కేస్ మీలో మీకు తెలియకపోతే, చాలామందికి కన్ఫ్యూజ్లో ఉంటారు ఎవరికి ఓటు వేయాలనేది. మీరు అట్లీస్ట్ ఎవరికైనా బాగా వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి వెళ్ళి అడగండి. ఎవరు కూడా జనసేనకు ఓటు వేయొద్దు అని ఎవరు చెప్పరు. 100% నేను చెప్తున్నా. సో ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచించి ఓటు వేయండి. ఇన్నిసార్లు ఆలోచించి ఓటు వేయండి అని చెప్తున్నాను అంటే, నేను 2009లో చిరంజీవి గారు వచ్చేటప్పుడు ఆయన ఏదో మార్పు తెస్తారు అనే ఉద్దేశంతో ఆయనకి నేను సపోర్ట్ చేశాను. అప్పటికి నాకు ఓటు హక్కు లేదు, బట్ సపోర్ట్ చేయడం ఇన్ ద సెన్స్ ఓకే కొత్త మార్పు వస్తుంది. బట్ ఆయనకు రానివ్వలేదు. అండ్ నెక్స్ట్ 2014 వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు 2014 ఎలక్షన్స్లో ఉన్నప్పటికీ కూడా నేను టీడీపీకి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఇన్ ద సెన్స్ నేను కూడా బైకుల మీద ర్యాలీకి వెళ్ళటం, టీడీపీ జెండాలు పట్టుకోవడం ఇలా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వచ్చింది అంటే ఇదిగోండి ఇప్పుడు జరిగినట్లుగానే ఇంత నాశనం జరుగుతుందనేసి ఎక్స్పెక్ట్ చేశాను నేను కూడా. సో అందుకని చెప్పి 2014లో టీడీపీ జెండాలు పట్టుకొని నేను కూడా తిరిగా. ఇలా చెప్తున్నా కదా అని చెప్పి నేనేదో జనసేన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అలా ఏమనుకోకండి. నాకు ఈ ఫ్యాన్ బేసి పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే ఈ స్టార్ హీరోస్కి సపోర్ట్ చేయడం ఇలాంటిది నాకు ఎప్పుడు నచ్చదు. నేను ఏ రోజు కూడాను ఈ మూవీ రిలేటెడ్ వీడియోస్కి లైక్ కొట్టడం, షేర్ చేయడం అలాంటివి ఎప్పుడూ చేయను. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను 2014 ఆ టైం వరకు కూడాను ఆయన వీడియోస్ చూసేవాడిని, కానీ ఏ రోజు లైక్ కొట్టడం ఇలాంటిది ఎప్పుడు మూవీస్కి ఫస్ట్ డే వెళ్ళడం కానీ మూవీస్ ఖచ్చితంగా చూడాలని. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారి మూవీస్ నేను చాలా వరకు మిస్ అయిపోయాను. లైక్ మూవీస్ మీద ఆ ఇంట్రెస్ట్ నాకు ఎప్పుడు లేదు. అండ్ నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదని చెప్పడానికి. బట్ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మాత్రం నాకు ఆయన వ్యక్తిగతంగా చాలా అంటే చాలా నచ్చారు. ఆయన ఆలోచన వేరు అసలు. ఓకే పవన్ కళ్యాణ్ గారు అందరిలా కాదు. ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంత డబ్బు ఉంది కదా, ఆయనకి పాలిటిక్స్లో రావాల్సిన పని ఏముంది అని అంటున్నారు. ఎప్పుడు అంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి డబ్బు కోసం రాలేదు, ఆయనకి ఇంత డబ్బు ఉంచుకొని ఎందుకు వస్తారు అని అంటే, జగన్ రెడ్డికి కూడా ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా ఆయన ఎందుకు రావాలని అడుగుతున్నారు. బట్ అది పాయింట్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చారు అంటే ఆయనకి సీఎం అవ్వాలని ఒక కసి ఉంది. ఆ కసి మీద వచ్చారు, సీఎం అయ్యారు. అండ్ ఆయనకి ఎన్నో కేసులు ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకోవడానికని వచ్చారు. ఓకే అంతేగాని ఆయన డబ్బు కూడా చాలా, ఈ మందు, ఇసుక వీటి పేరుతోని చాలా అంటే చాలా డబ్బు అతను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారినాక కావాలంటే మీకు అవన్నీ కూడా బయటకు వస్తాయి. అండ్ ఈవెన్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా మీరు ఆలోచించండి. మీ ల్యాండ్ మీ సొంతం కాదు. లైక్ మీరు ఏదైనా లోన్ పెట్టుకోవాలన్నా కానీ మీకు అది ఖచ్చితంగా కుదరని పని. సో దాని గురించి కూడా మీరు ఆలోచించండి. ఈ పథకాల పేరుతో ఇచ్చేదంతా కూడా మీకు లంచమే. లంచం తీసుకొని ఖచ్చితంగా మీరు అలాంటి పని చేయకండి. ఈ పథకాల పేరుతో మీకు అమ్మఒడి అని చెప్పి, అమ్మఒడి వీటిలన్నింటిలో కూడా చాలా అంటే చాలా
ఫ్రాడ్ వెనకాల జరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను అదంతా వివరించలేను. అదంతా కూడా మీరు తెలుసుకోండి. ప్రజలంతా కూడాను తండ్రి స్థానంలో ఉండి ఒకసారి ఆలోచించండి ఎవరికి ఓటు వేయాలని. రాబోయే పిల్లలకి నష్టం కలిగించేలా మాత్రం ఎవరూ చేయకండి. మీరు ఇప్పుడు డబ్బులు తీసుకున్నారని, మాకు ఈసారి అమ్మఒడి వచ్చిందని ఇలా ఆలోచించి మాత్రం ఓట్లు వేయకండి. మన డబ్బులు మనకి ఇస్తున్నారు, దానికోసం మీరు ఆలోచించకండి. ఎవరు వస్తే డెవలప్మెంట్ ఉంటుంది, ఎవరు వస్తే రాజకీయాల్లో మార్పులు ఉంటాయి అనేది మాత్రం మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు కోట్లు ఉన్న వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. లైక్ ఎమ్మెల్యే ఎంపీలని కోట్లు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసి ఎలక్షన్స్లో పెడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు, పేదవాళ్ళని తీసుకుంటున్నారు అండ్ ప్రజలకు సపోర్ట్ చేస్తున్నారు మెయిన్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులున్న వారికి వెనకేసుకొని వస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ప్రజల్ని వెనకేసుకొని వస్తున్నారు. సో అది మీరు కొంచెం ఆలోచించండి. మనం ఈ క్రికెట్ మ్యాచెస్ చూస్తుంటాం, వరల్డ్ కప్, ఐపీఎల్ ఇవన్నీ కూడా. ఎందుకు పనికిరాని క్రికెట్ మనం ఓడిపోతే చాలా బాధపడిపోతాం. దానివల్ల మనకి యూజ్ లేదు. సారీ, మీరు అంటే క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే హట్ అవుతారేమో, బట్ ఇది ఫ్రాంక్. క్రికెట్ వల్ల మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ వచ్చే నష్టమేం లేదు, గెలిచినా ఓడినా కానీ ఈ ఎలక్షన్స్ అన్నవి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఎంతో చేంజ్ని తీసుకొని రావాలి. మన దేశం ఎప్పుడు కూడా వెనకబడిపోయింది, మన రాష్ట్రం ఇప్పుడు ఇంకా వెనకబడిపోయింది. సో అదంతా ఆలోచించి, ఎందుకు పనికిరాని క్రికెట్ మనం ఓడిపోతే బాధపడిపోతాం, గెలిస్తే సంబరపడిపోతాం. బట్ అది కాదండి, ఈ ఎలక్షన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి మనం ఖచ్చితంగా న్యాయం ఉన్న వైపు ఓటు వేయండి, ఖచ్చితంగా గెలిపించుకోండి. అండ్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన కూడా ఎలా అంటే ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని అంటుంటాడు. ఎందుకు ఆ మాట అంటే ఆయన్ని కించపరచడానికి, ఆయన డౌన్ చేయడానికి, ఆయన్ని ఎలా అయినా సరే ఎమ్మెల్యే అవ్వకుండా ఉండడం కోసం. ఈసారి ఎలా అయినా పవన్ కళ్యాణ్ గారికి అసెంబ్లీకి పంపించండి. మన జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట దత్తపుత్రుడు అనే మాట పోయి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని పలికేలా చేయండి. ఖచ్చితంగా జగన్ రెడ్డి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పిలవడానికి ఇష్టపెట్టుకోరు. కానీ ఈసారి మనం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుని అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారి పేరు జగన్ నోటి వెంట రావాలని తను వన్స్ అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎవరైనా సరే, బీజేపీ అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, వైఎస్ఆర్సీపీ అవనివ్వండి, ఈయన్ని క్వశ్చన్ చేసే వ్యక్తి అసెంబ్లీలో ఉండడు. ఈయనొక్కడే క్వశ్చన్స్ వేస్తాడు. ఈ పిఠాపురం ప్రజలు మీకే చెప్తున్నా, మీకు ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి ఛాన్స్ మీకు దొరికింది. ఎంతో అదృష్టవంతులు. ఈ ఛాన్స్ని మీరు మిస్యూజ్ మాత్రం చేసుకోకండి. ప్రతి ఒక్కరూ ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా గెలిపించుకోండి. ప్రతి ఒక్కరూ నేను వైఎస్ఆర్సీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ అని ఆలోచించినా కానీ ఈ ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించండి. మీ పిఠాపురం రూపురేఖలు మారుస్తారు ఆయన. మీ పిఠాపురం రూపురేఖలు మార్చిన తర్వాత పక్క డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడాను మీ వైపు చూస్తాయి. సో ఆ పరిస్థితి మీరు తెచ్చుకోండి. ఏదో సింపుల్గా పవన్ కళ్యాణ్ అయితే ఏంటి ఇలాంటి మాటలు ఆడకండి. ఖచ్చితంగా మీకు వచ్చే ఛాన్స్ మా శ్రీకాకుళం నియోజకవర్గానికి కానీ వస్తే మేము వదులుకోము. మీకు చాలా అదృష్టవంతులు, మీకు ఆ ఛాన్స్ వచ్చింది. సో ఖచ్చితంగా అది ఉపయోగించుకొని మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి. మీరు ఎంతో అదృష్టవంతులు పిఠాపురం ప్రజలంతా కూడాను. అండ్ ఈవెన్ నేను అనుకోవడం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారిని తిడుతుంటారు, వాళ్ళంతా కూడాను జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమతో తిడుతుంటారేమో కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ వెధవ పని చేశాడు, ఇలాంటి చెత్త వెధవ, ఎవరు కూడాను పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు. ఆయన ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎంత వెధవైనా సరే ఒకరికి కొంతమంది అయినా ఫ్యాన్స్ ఉంటారు కదా. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. సో ఆయన మీద ప్రేమతో పవన్ కళ్యాణ్ గారు ఇలా తిడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నారని ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారికి ఎవరికి కూడా శత్రువులు ఉండరు. ఆలోచించి ఈసారి మన గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేయండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడెక్కడ నిల్చుంటున్నారో, జనసేన నాయకులు ఎక్కడెక్కడ నిల్చుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఖచ్చితంగా ఓటు వేయండి. మర్చిపోకుండా గాజు గ్లాస్ గుర్తు చూసి ఆలోచించి ఓటు వేయండి ఈసారి. ఇది గులకరాయి తగిలింది, ఎవరు కొట్టారో తెలియదు, ఎందుకు కొట్టారో తెలియదు. ఇటువైపు ఇది గులకరాయి తగిలిందండి. ఎవరు కొట్టారో ఎందుకు కొట్టారో తెలియదు. మొన్న అనుకోకుండా ఇటువైపు అంటించాను, మళ్ళీ మార్చాను. ఇటువైపు యాక్చువల్గా నాకు తగిలింది. ఇలాంటి సింపతి కోసం ఆలోచించి మీరు ఖచ్చితంగా ఓటు వేయకండి. ఇవన్నీ కూడా ఉట్టి డమ్మీ, టోటల్ అంతా డమ్మీ. సో ఇలాంటి వీటికి పడిపోయి మీరు ఓటు వేయకండి. మీ అమూల్యమైన ఓటు ఖచ్చితంగా జనసేనకు వేయండి. ఇలాంటి నాటకాలు ఏ రోజు కూడాను పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన నాయకులు కానీ వేయలేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే దేశం కోసం గర్జించే గలం, జనం కోసం వెన్ను చూపని తనం, సాయం అడిగితే మడం తిప్పని గుణం, అందుకే ఇంతటి అభిమాన ధనం.
జై జనసేన, జై హింద్.